హాయ్ హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరినీ ఒక కళల ప్రపంచం లాంటి ప్రపంచానికి తీసుకెళ్ళబోతున్నా. అదే ఆయా యూనివర్స్. ఈ యూనివర్స్ లాస్ట్ ఇయర్ అంటే 2024లో స్టార్ట్ చేశారు. నేను అప్పుడు ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ 2025లో వెళ్ళాను. ఒకటి ఏంటంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎలాంటి చేంజెస్ లేవు. సో ఇట్స్ ఆల్ ద సేమ్. మన యూనివర్స్లో డిఫరెంట్ ప్లానెట్స్ ఉన్నట్టే ఈ యాయా యూనివర్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లానెట్స్ లాంటి థీమ్స్ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క థీమ్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఒక్కొక్క టైప్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో దట్ విల్ మేక్ యూ ఫీల్ సంథింగ్ డిఫరెంట్ అండ్ గుడ్. If you are a solo traveler, this place is specially for you. To forget the world and to live in an imaginary, mysterious world. కాసేపు అలా సరదాగా ఫ్రెండ్స్తో అయినా మైండ్ రిఫ్రెష్ చేసుకోవడానికి వెళ్ళాలనుకున్నా ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. క్లైమేట్ బాగాలేనప్పుడు సమ్మర్స్లో అయితే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. కంటే ఇది కాఫీ మాల్ లోపల ఉంది. సో ఫుల్లీ ఎయిర్ కండిషన్. ఇన్స్టాగ్రామర్స్కైనా రీల్స్ చేసుకునే వాళ్ళకైనా దీనిలో క్రేజీ హాట్స్పాట్స్ ఉన్నాయి. 2 hours is just enough or more than enough is what I could say. వాళ్ళు ఒక పాస్పోర్ట్ ఇస్తారు మనకి. సో దాంట్లో ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూసుకుంటూ ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో అంత పెద్దదేం కాదు కన్ఫ్యూజ్ అయిపోవడానికి. వాళ్ళే గైడ్ చేస్తూ ఉంటారు. ఈ యూనివర్స్ మొత్తం లైట్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ వైబ్రేషన్స్ దీంతోనే ఉంటుంది. అండ్ దాంట్లో ఒక మిర్రర్ మేజ్ ఉంది. దీని పేరు టైడ్స్. డిఫరెంట్ కలర్స్ చేంజ్ అవుతూ, మ్యూజిక్ చేంజ్ అవుతూ చాలా బాగుంటుంది. ఆడుకోవడానికి హైడ్ అండ్ సీక్ ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఈ టైడ్స్ థీమ్లో మొత్తం పిల్లర్స్ ఉంటాయి, వర్టికల్ పిల్లర్స్. ఆ పిల్లర్స్ మీద మొత్తం ఈ మిర్రర్స్ ఉంటాయి అన్నమాట. సో దిస్ లుక్స్ రియల్లీ గుడ్, సంథింగ్ డిఫరెంట్. ఈ రివర్ థీమ్ అయితే చాలా బాగుంది. ఎక్కడ మీరు దానిలో ఎంటర్ అయినప్పటి నుంచి ఎక్కడో వర్షం పడుతున్న ఫీలింగే వస్తుంటుంది అనమాట. అండ్ దీని పక్కనే ఆ రెయిన్ఫాల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు మాకు ఒక ట్రాన్స్పరెంట్ అంబ్రెల్లా ఇచ్చారు. సో దాంతో మేము చాలా మంచి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. బట్ ఈసారి మాత్రం ఎలాంటిది ఇవ్వలేదు. సో కొంచెం హెయిర్ వెట్ అయింది అనమాట. నెక్స్ట్ సెలెస్టియా థీమ్లో ఒక వెరీ బిగ్ బాల్ పిట్ ఉంది. పైన మొత్తం ఏదో గ్యాలక్సీ, మిల్కీ వే లాంటి హడావిడంతా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ లైక్ యూ కెన్ ప్లే దేర్ ఫర్ లాంగ్ టైమ్. స్విమ్మింగ్ పూల్లో పడితే ఎలాగోలాగో ఈదుకుంటూ బయటకు రావచ్చు, కానీ బాల్ పిట్లో పడితే బయటకు రావడం చాలా కష్టం తెలుసా. నెక్స్ట్ ఈజ్ లూనా. దీనిలో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలామంది ఫేమస్ ఇన్స్టాగ్రామర్స్ వచ్చి ఇక్కడ రీల్స్ చేసుకున్నారు. దీంట్లో మొత్తం డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ సైజెస్లో గ్లోబ్స్ పెట్టారనమాట. సో ఇది ఒక మూన్ థీమ్ అనమాట. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూన్స్ అనమాట. నెక్స్ట్ థీమ్ ఈజ్ అవుట్లాండ్. సో ఈ థీమ్లో వాటర్ లోపల లైఫ్ ఎలా ఉంటుంది అండ్ ఆ ల్యాండ్ పైన లైఫ్ ఎలా ఉంటుంది అనేదాన్ని ఒక 3D మూవీలో మనం మూవీ లోపలికి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది కదా. సో సేమ్ అలాంటి ఒక ఇల్యూషన్ క్రియేట్ చేశారు ఈ థీమ్. దిస్ ఈజ్ వన్ టైమ్ మస్ట్ వాచ్ కైండ్ ఆఫ్ ప్లేస్ లైక్ నార్దర్న్ లైట్స్ లాంటిది. సో ఇఫ్ యూ కమ్ హియర్ యూ కెన్ గివ్ ఇట్ ఎ విజిట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దాట్స్ ఇట్ ఫర్ నౌ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.